కనిపించలేదు. ఎందుకంటే ఆయన్ని చంపినటువంటి దుర్మార్గులు ఇంకా యథేచ్ఛగానే తిరుగుతున్నారు. ఆ పార్టీని లాక్కొని దాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల అవినీతి సంపాదిస్తూనే ఉన్నారు. నీచమైన కార్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజల నోట్లో మట్టి కొడుతూనే ఉన్నారు. చివరికి ఎంత దారుణంగా హత్యా రాజకీయాలకి పాల్పడ్డారు. ఒక మహిళ మీద నిందలు వేయడానికి కూడా వెనకాడని ఒక దరిద్రమైన నీచమైన రాజకీయాలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారంటే ఇదా తెలుగుదేశం అనే ఒక బాధ, వేదన నా గుండెల్లో ఇప్పటికి కలుగుతూనే ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత గౌరవం ఇచ్చిందో అందరికీ తెలుసు. పద్మావతి యూనివర్సిటీని స్థాపించారు మహిళల కోసం. అదేవిధంగా ఆ రోజుల్లోనే 33% రిజర్వేషన్స్ రాజకీయాల్లో ఇచ్చారు, 9% ఉద్యోగాల్లో ఇచ్చారు. అదేవిధంగా మహిళలకు పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇన్ని చేసినటువంటి మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళలను అవమానించే విధానంలో ఈరోజు ప్రవర్తించడం అంటే ఇది అసలు తెలుగుదేశం పార్టీయేనా అనే బాధ కలుగుతూ ఉంది. అన్నిటినీ మించి ఎన్టీఆర్ గారు ఏ తెలుగు జాతి కోసం ఆయన ఎంత అహర్నిశలు పార్టీనే తెలుగుదేశం అని పేరు పెట్టుకున్నారో అలాంటిది తెలుగుదేశం ఈరోజు తెలుగు జాతి విడిపోవచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు, కానీ మళ్ళీ కూడా ఈ జాతి విడిపోవాలని నిన్న ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ చూస్తూ ఉంటే ఎంత బాధేస్తూ ఉందంటే సినారే గారు మహానుభావుడు ఎక్కడున్నారో ఆయన రాసిన పాట అందరి గుండెల్లో ఉంది ఇప్పటికి కూడా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనేది. కానీ నిన్న కేసీఆర్ గారు వాళ్ళ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని కలిసినంత మాత్రం చేతనే ఫెడరల్ ఫ్రంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాతి కలిసి ఉండాలి, మన 42 ఎంపీలందరం కలిస్తే కేంద్రాన్ని నిలదీయొచ్చు అని ఆయన మంచి సందేశం ఇస్తే అట్లాంటి మన అని చెప్పి ఆయన మాట్లాడితే, కానీ 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయి మాట్లాడతారండి. ఆయన మంత్రులంతా కూడా ఈ జాతి అంతా విడిపోవాలా, కుట్రల కుయుక్తులతో ఉన్నారా, అక్కడికి వస్తే తెలంగాణ ఇది అని ఆందోళన రెచ్చగొట్టడం ఎంత దారుణమైన విషయం. తన అధికారం కోసం, తన స్వార్థం కోసం ఈ విధంగా పార్టీని చేతిలో కీలుబొమ్మలాగా ఇష్టం వచ్చి చివరికి భ్రష్టు పెట్టిన కాంగ్రెస్ అని తిట్టినటువంటి ఇతనే పోయి ఆ కాంగ్రెస్ పంచలో చేరటం, ఇవన్నీ చూస్తే ఇంత నీతిమాలిన రాజకీయాలు ఎప్పుడైనా చరిత్రలో మనం చూసామా? ఎన్టీఆర్ గారి ఆత్మ ఇంకెంత ఘోషిస్తూ ఉంది, ఎంత బాధపడుతూ ఉంది. ఆ మహానుభావుడిని నువ్వు పార్టీ నుంచి తీసేసావు, ఈయన తొలగిస్తున్నాము అని బసంత్ టాకీస్లో ఎన్టీఆర్ గారిని అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తున్నామని తీర్మానం చేశావు. అదేవిధంగా ఆయన 17వ తారీఖు ఆయన డబ్బులుగా చేశావు బ్యాంకులో స్టే తీసుకొచ్చి. అదే రాత్రి ఆయన నీవు చేసినటువంటి ఈ దుర్మార్గానికి బలైపోయి ఆయన హార్ట్ అటాక్తో మరణిస్తే ఆయన భార్య మీద నిందలేసావు. ఆయన అధికారం అంతా లాక్కున్నావు, ఆయన ఎమ్మెల్యేని లాక్కున్నావు. చివరికి ఎలా భ్రష్టు పట్టి చివరికి తెలుగుదేశం అంటే ఒక అవినీతి పార్టీగా ప్రపంచ దేశాల్లోనూ ఒక అపకీర్తిని తీసుకొచ్చి పెట్టావు. అందువల్ల ఇంత నీచానికి దిగజారినటువంటి చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఉండటం అవసరమా అని నేను ఆవేదనతో ప్రశ్నిస్తూ ఉన్నాను. చివరికి ఈరోజు 2 ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టే రాజకీయం అతను చేస్తూ ఉంటే ఒక బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. రాష్ట్రాలు విడిపోతే తప్పు లేదు, కానీ జాతి విడిపోకూడదు, తెలుగు భాష మాట్లాడి మనందరం ఒకటిగా ఉండాలి అని ఎన్టీఆర్ గారి ఆశయం, చివరి ఆశయాన్ని కూడా తుంగలో తొక్కి మాట్లాడుతున్నటువంటి ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక నీచుడి చేతిలో ఆ పార్టీ పోయింది, అందుకని అది నీచమైన విధానాలన్నీ అవలంబిస్తూ ఉంది. అదే విధానాలకు మీరంతా కూడా వంతపాడుతూ ఈ విధంగా మరీ పార్టీ పరువును బజార్లో పెట్టినటువంటి మీరు ఈరోజు ఈ విధంగా తెలుగు జాతిని కూడా అవమానం చేస్తున్నారనే బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన పదవి లాగేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి లాగేశారు, ఆయన పార్టీ సింబల్ లాగేశారు, ఆయన పార్టీనే ఒక కబ్జా పెట్టేశాడు. చివరికి ఆయన సమాధి ఈరోజు ఒక పవిత్రమైంది. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక దేవాలయంలా భావించేటువంటి ఎన్టీఆర్ సమాధి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరే చూడండి. ఎట్లాంటి పరిస్థితి, అన్నీ ఊడిపోతున్నాయి. 6.5 లక్షల కోట్ల రూపాయలు అవినీతిలో సంపాదించారు. అయినా సరే ఎన్టీఆర్ గారికి ఏం చేస్తున్నారో అర్థం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.